నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగమునందు మొదటి శ్లోకం. ముందుగా ఉపోద్ఘాతం. ఈ అధ్యాయం గురించి క్లుప్తంగా కిందటి అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చూసేవాడు, చూడబడేది అనే రెండు తత్వాల గురించి వివరించాడు. చూసేవాడు క్షేత్రజ్ఞుడు, చూడబడేది క్షేత్రము. క్షేత్రజ్ఞుడు నిరాకారుడు, నిర్గుణుడు. క్షేత్రము సాకారము, గుణములు కలిగినది అని చెప్పాడు. ఈ గుణములు అంటే ఏమిటి, అవి ఏవి అని అర్జునుడు అడగక ముందే ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి సత్వ రజస్తమో గుణముల గురించి వివరించాడు. ఈ గుణముల గురించి ఇదివరకు అధ్యాయాల్లో కొంతవరకు చెప్పాడు పరమాత్మ. అర్జునుడికి మనకు ఆ విషయాలన్నీ గుర్తున్నాయో లేవో అని ఈ అధ్యాయంలో 3 గుణముల గురించి మరింత వివరంగా చెబుతున్నాడు. ప్రకృతిలోనూ, ఆ ప్రకృతిలో భాగమైన జీవరాశులలోనూ, ఆ జీవరాశులలో ఉత్తమ జన్మగల మానవులలోనూ 3 గుణములు ఉన్నాయి. ఆ 3 గుణముల కలయికతోనే శరీరాలు ఏర్పడ్డాయి. వాటిని సత్వ రజస్ తమో గుణములు అని అంటారు. శరీరం కనబడుతుంది కానీ శరీరంలో ఉన్న గుణాలు కనపడవు, అంతర్లీనంగా ఉంటాయి. మానవులు ఈ 3 గుణముల కలయిక వల్ల కలిగే ప్రభావంతో ఎన్నో కర్మలు చేస్తుంటారు. కర్మ ఫలములు, ఆ ఫలముల ద్వారా కలిగే బంధనాలు పొందుతుంటారు. వాటి ఫలితంగా పునర్జన్మలు ప్రాప్తిస్తాయి. జనన మరణ చక్రములు తిరుగుతుంటారు. ఈ అధ్యాయంలో పరమాత్మ ఈ 3 గుణముల గురించి వివరించాడు. భగవానుడు ఇలా తెలుపుతున్నాడు. మొదటి శ్లోకం. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. తాత్పర్యం: దేనిని తెలుసుకుని మునులు ఈ సంసారమనే సాగరము నుండి విడివడి పరమగతిని పొందుతున్నారో అట్టి పరమమైన జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన జ్ఞానం గురించి నేను ఇదివరకే చక్కగా చెప్పాను, కానీ మరలా చెబుతున్నాను. మునులు, ఋషులు, పండితులు అందరూ వేదములు, పురాణాలు, శాస్త్రాలు చదివి జ్ఞానం సంపాదిస్తారు. ఆ జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన జ్ఞానం ఏమిటంటే పరమాత్మను గురించి తెలుసుకోవడం. ఆ జ్ఞానం గురించి తెలుసుకుని మునులు మోక్షం పొందారు. ఆ జ్ఞానం గురించి కృష్ణుడు అర్జునుడికి ఇదివరకే చెప్పాడు, మరలా చెబుతాను విను అంటున్నాడు. జ్ఞానానాం జ్ఞానముత్తమం అంటే పరమాత్మను గురించిన జ్ఞానము మనం ఆర్జించే ప్రాపంచిక విషయాల గురించి పొందే జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన జ్ఞానం. యత్ జ్ఞాత్వా సర్వే మునయః పరాం సిద్ధిం. ఇటువంటి ఉత్తమమైన జ్ఞానం పొందిన దానికి ఫలితం పరమగతిని పొందడం. ఇదేదో ఊరికే చెప్పడం కాదు. ఇదివరకు కాలం మునులు అందరూ కూడా జాతి, వర్ణ, కుల వివక్ష లేకుండా పరమాత్మకు సంబంధించిన ఈ ఉత్తమ జ్ఞానాన్ని సంపాదించి ఉత్తమ గతులను పొందారని పరమాత్మ వివరించాడు. ఈ శ్లోకంలో పరం, ఉత్తమం అని 2 పదాలు వాడారు. నిజానికి రెండింటి అర్థం ఒకటే, కానీ చిన్న తేడా ఉంది. పరం అంటే విషయం దృష్ట్యా ఆ గుణముల గురించిన జ్ఞానము పరమమైనది. ఈ గుణముల గురించి తెలుసుకోవడం వల్ల కలిగే ఫలితం చాలా ఉత్తమమైనది. కాబట్టి పరమమైన ఈ జ్ఞానమును పొందితే ఉత్తమమైన ఫలితములను ఇస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మునయ అంటే మునులు అని సాధారణ అర్థం. మునులు అంటే మనకు తెలిసినంత వరకు కాషాయాలు, దండక మండలాలు, నెత్తిన జుట్టుముడి ఇవన్నీ గోచరిస్తాయి. కానీ ముని అంటే సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండేవాడు, ఇంద్రియాలను మనసును నిగ్రహించినవాడు, స్థిర నివాసము లేనివాడు, ప్రాపంచిక విషయాల్లో ఆసక్తి లేనివాడు, ఎల్లప్పుడూ పరమాత్మను తప్ప మరొకటి తలవనివాడు, సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడేవాడు. ఇవి మునికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు. ఇటువంటి మునులు జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన పరమైన ఈ జ్ఞానమును పొంది పరమగతిని పొందారు. అంటే మరణానంతరం పరమగతిని పొందడం కాదు, జీవించి ఉండగానే ముక్తిని పొందారంటే జీవన్ముక్త స్థితిని పొందారు. అటువంటి ఆ ఉత్తమమైన జ్ఞానం గురించి నీకు మరలా చెబుతున్నాను అంటున్నాడు పరమాత్మ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన
సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.